చిత్తూరు ఎంపీ శివప్రసాద్ వ్యాఖ్యలపై ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని పార్టీని ఇబ్బంది పెట్టి తనను లొంగదీసుకోలేరని వ్యాఖ్యానించారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై సీనియర్లతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏం జరిగిందని అమర్నాథ్ రెడ్డిని అడిగి సీఎం వివరాలు తెలుసుకున్నారు. హతీరాంజీ భూములు ఇవ్వాలని శివప్రసాద్ లేఖ ఇచ్చినట్లు సీఎం చెప్పారు. అయితే నిబంధనలు అంగీకరించవని తేల్చి చెప్పినట్లు చెప్పారు. కొంతకాలంగా శివప్రసాద్ పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారని నేతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం శివప్రసాద్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులకు ప్రభుత్వం చేసిన మేలు ప్రజలకు తెలుసన్నారు చంద్రబాబు. ఇప్పటికే చిత్తూరు జిల్లాకు చెందిన బజ్జల గోపాలకృష్ణారెడ్డి తనను మంత్రి పదవి నుంచి తప్పించడంపై అసంతృప్తితో ఉన్నారు. పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు శివప్రసాద్ బహిరంగంగానే పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీలో సీనియర్ల అసంతృప్తి ఘాటు వ్యాఖ్యలకు సంబంధించి ముఖ్య నేతలతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు. పిఎంఆర్, మంత్రివర్గ విస్తరణ తర్వాత పార్టీలో అసంతృప్తి స్వరాలు బయటపడిన పరిస్థితి ఇంకా కొనసాగుతోందా? అంబేద్కర్ జయంతి పురస్కరించుకుని చిత్తూరు ఎంపీ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి ఏమన్నారు? ఋషి వాళ్ళ టెలికాన్ఫరెన్స్ లో మంత్రులు గానీ అలాగే ముఖ్య నేతలకు సంబంధించిన పార్టీకి సంబంధించిన వాళ్ళతో చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అంటే మంత్రివర్గ విస్తరణ యాంగిల్లో కాకుండా ఈ శివప్రసాద్ ఎంపీ శివప్రసాద్ చేసిన వ్యాఖ్యలను అయితే ప్రధానంగా తిరుపతిలోని హతీరాంజీ మఠంకి సంబంధించిన భూములు సుమారు 5 ఎకరాలు దాదాపు 50 నుంచి 60 కోట్ల విలువ చేసే భూములు వాటిని రెగ్యులరైజ్ చేసి తనకు కట్టబెట్టాలనే దిశగా ఒక రిక్వెస్ట్ ని చంద్రబాబు నాయుడుకి ప్రభుత్వానికి పంపినట్టుగా తెలుస్తుంది. అయితే నిబంధనలకు అనుగుణంగా చేయడం అది కుదరదు, నిబంధనల విరుద్ధంగా ఉంటుంది కాబట్టి దాన్ని ఇటు పరిస్థితిలోనే చేయలేమన్న విషయాన్ని చంద్రబాబు నాయుడు గతంలోనే శివప్రసాద్ కి స్పష్టం చేసినట్లుగా ఈ సమావేశంలో వెల్లడించినట్లుగా ఈ టెలికాన్ఫరెన్స్ లో వెల్లడించినట్లు తెలుస్తుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే దాన్ని దృష్టిలో పెట్టుకుని గత కొంతకాలంగా దాదాపు 6 నెలల ఏడాది నుంచి కూడా ఇదే అంశం మీద పార్టీకి సంబంధించిన లీడర్లు ఎవరు కలిసినా గానీ చంద్రబాబు మీద తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో అప్పటి నుంచి కూడా ప్రభుత్వం మీద చంద్రబాబు మీద ఈ భూములకు సంబంధించిన వ్యవహారం మీద ఒత్తిడి తీసుకొస్తూనే ఉన్నప్పటికీ ఆయన ప్రయత్నాలు అయితే ఏమాత్రం ఫలించలేదు. సో ఈ నేపథ్యంలో దీన్ని దృష్టిలో పెట్టుకునే గత కొంతకాలంగా అసంతృప్తిగా ఉంటున్న శివప్రసాద్ నిన్న అంబేద్కర్ జయంతి రోజున సమయం చూసి ఈ రకమైన కామెంట్ చేశారన్న అభిప్రాయం ఈ సమావేశంలో ఈ టెలికాన్ఫరెన్స్ లో వ్యక్తమైనట్టుగా తెలుస్తుంది. దీంతో పాటుగా దళితులకు టీడీపీ ఏం చేస్తుందనే విషయాన్ని కూడా ప్రజలకు స్పష్టంగా తెలుసు. లోక్సభ గానీ అసెంబ్లీకి గానీ స్పీకర్లుగా చేసిన దళితులను స్పీకర్లుగా చేసిన ఘనత టీడీపీతో ఉందన్న విషయాన్ని కూడా ఈ సమావేశంలో ఈ టెలికాన్ఫరెన్స్ లో ప్రస్తావించడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటా ఉంటే ఇది భూమికి సంబంధించిన వ్యవహారాన్ని దృష్టిలో పెట్టుకుని ఎంపీ శివప్రసాద్ ఈ రకమైన వ్యాఖ్యలు చేశారన్న అభిప్రాయం. సాధారణంగా చంద్రబాబు పార్టీ గురించి ఎవరన్నా బహిరంగంగా వ్యాఖ్యానిస్తే వాళ్ళని దాని దగ్గర పిలిపించుకునో అట్లా చేయొద్దనో చెప్పడం అనేది మనం చూస్తున్నాం. కానీ ఎందుకు శివప్రసాద్ విషయంలో అలా జరగలేదు? ముఖ్యమంత్రి కూడా తన అసంతృప్తిని బహిరంగంగా టెలికాన్ఫరెన్స్ ద్వారా వ్యక్తం చేశారనుకోవచ్చా? అంటే పార్టీకి ఆయన దూరమైనా పర్వాలేదనే భావనలో ఉన్నారనుకోవాలా? అంటే ఖచ్చితంగా ఈ రకమైన వైఖరులను అయితే ఖచ్చితంగా ఆయన సహించే పరిస్థితి లేదన్న విషయాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది. అంటే టెలికాన్ఫరెన్స్ అంటే ఒకవేళ శివప్రసాద్ ని పిలిస్తే కనుక అది ఆ అంశానికి హై ప్రయారిటీ ఇచ్చినట్లు అవుతుందన్న భావన కూడా ఇందులో ఉన్నట్టుగా కనిపిస్తుంది. దీంతో పాటుగా ఈ టెలికాన్ఫరెన్స్ ద్వారా ఆయన దళితులను ఉద్దేశించి శివప్రసాద్ దళితులను ఉద్దేశించి వాళ్ళ సంక్షేమం కోసం ఈ కామెంట్లు చేయలేదు, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా కామెంట్లు చేయలేదు. కేవలం భూములను దృష్టిలో పెట్టుకునే భూములకు సంబంధించిన అంశాన్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే తన వ్యక్తిగత ఎజెండాను దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఈ రకమైన కామెంట్లు చేశారు, ప్రభుత్వాన్ని విమర్శలు చేస్తున్నారన్న విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా ఈ టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబు నాయుడు కామెంట్లు చేశారని చెప్పి మనం భావించాల్సి వస్తుంది. దీంతో పాటుగా అంటే మనకు అందుతున్న సమాచారం మేరకు గత కొంతకాలంగా ఇదే అంశానికి సంబంధించి శివప్రసాద్ ని పైకి చెప్పుకున్నప్పటికీ శివప్రసాద్ ని తెరవనికి బుద్ధగించే చర్యలు చేపడుతున్నప్పటికీ ఆయన ఏమాత్రం దారి తీసిన పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన పిలిచి మాట్లాడినా గానీ అంతగా ఉపయోగం ఉన్నదన్న అభిప్రాయానికి చంద్రబాబు నాయుడు గానీ పార్టీ అగ్రనేతలు దాదాపు వచ్చినట్టుగా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో బెదిరింపు చర్యలకు పాల్పడి మనం లొంగితే కనుక తప్పుడు సంకేతాలు వెళ్తాయనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఆయన పిలిచి మాట్లాడే అవకాశం కానీ ఆలోచన కానీ చెప్పినట్టుగా మనం కనిపించట్లేదు. అయితే భవిష్యత్తులో ఎటువంటి పరిణామాలు ఉంటాయో చూడాల్సింది. థ్యాంక్ యూ పిఎంఆర్.